మాత కూడా మనల్ని కాపాడుకుంటుంది. భూమిని నమ్మిన వాడు ఎవ్వరూ మోసపోడు. ఒక రోజు కొంచెం అన్నం పెట్టచ్చు, ఇంకో రోజు ఏదో పచ్చడి పెట్టచ్చు, మూడో రోజు మనకి ఇంకా పంచపక్ష పరాన్నాలతో అన్నం పెడుతుందమ్మ. భూమాత తర్వాత ఇంకొక మాత గోమాత. మనకి ముగ్గురు మాతలు అయినారు ఇప్పటికి. ఈ మధ్య కొత్తగా ఇంకో మాత మనకి పుట్టిన మాత. ఆ మాత పేరు తెలుసా మీకు? గూగుల్ మాత. గూగుల్ తల్లిని కొత్తగా వచ్చింది. ఆ గూగుల్ తల్లిని ఏమడిగినా చెప్తుంది, ఏమడిగినా చెప్తుంది. ఇస్తుంది కాదు, చెబుతుంది. ఎందుకంటే ఆ సెల్ ఫోన్ నుంచి దూరం వచ్చి ఏమి ఇవ్వదు, మనకి చెబుతుంది. ఇట్లా చేసుకోండి, ఇట్లా చేసుకోండి. ఆగ్రో హోమియోపతి అని కొట్టండి, మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆగ్రో హోమియోపతి అని యూట్యూబ్ లో కొడితే బోల్డ్ అన్ని ఉన్నాయి వీడియోస్ నేర్చుకోవడం. హోమియోపతి ఫర్ హ్యూమన్స్ అని కొట్టండి, వస్తుంది. నా సొంత ఛానల్ ఉంది, వివిఆర్కే శాస్త్రి అని కొట్టండి. హోమియో క్లాసులు నేను ఆన్లైన్ చాలా క్లాసులు చెప్తున్నాను, ఇంకా చెప్తున్నాను. భగవద్గీత చెప్తాను నేను. ఒకటే ఒక్క కారణం, మనల్ని మనం బతికించుకుందాం. నేను 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను మన రామారావు గారికి, విజయరామారావు గారికి. ఎంత కృషి చేస్తున్నారండి ఆయన. నాకేమి వద్దు, మీకేమి ఇవ్వగలను అనేటటువంటి ఒకే ఒక్క స్లోగన్ ఆయన దగ్గర నేను చూసి నేర్చుకున్నాను. మనం ఏమి ఇస్తున్నాం ఆయనకి ఇన్ రిటర్న్? ఏమి లేదు. ఆయనే మనకు మజ్జిగ ఇస్తున్నారు, కాసేపు అయిన తర్వాత అన్నం కూడా పెడతాం. మనం ఏమి ఇస్తున్నాం తిరిగి? ఆయన కోరుకునేది ఒక్కటే, మీరందరూ కూడా ఇలా చేసుకొని బాగా లాభాలని పొందండి, మీరందరూ కూడా మంచిగా వ్యవసాయం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను కూడా ఒక రైతు బిడ్డనే. వ్యవసాయాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడుకోలేదు. 100% ఇది కాదు. మనం చేసే పద్ధతి బాగాలేదు. పద్ధతి బాగాలేనప్పుడు పద్ధతి మార్చుకోవాలి. ఎవరు చెడ్డవాళ్ళు ఉంటారండి ప్రపంచంలో, ఎవ్వరూ చెడ్డవాళ్ళు ఉంటారు. ఏది కూడా మనకి చెడు కాదు. ఏదైతే చెడు అనుకుంటున్నామో అది మనకి చాలా మంచి చేస్తుంది కోర్స్ ఆఫ్ టైం. కాబట్టి మనకున్నటువంటి విదేశీ వైద్య విధానాన్ని, విదేశీ విద్యా విధానాన్ని, మెకాలే అని ఒక ఆయన విదేశీ విద్యా విధానాన్ని మన ఎత్తుకుతాడు, విదేశీ వైద్య విధానాన్ని రుద్దారు. సరే, విదేశీయులు రుద్దిన దానికన్నా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. స్వతంత్రం ఎందుకు వచ్చిందని మాలాంటి వాళ్ళం బాధపడుతున్నాం. దానివల్ల ఇంకా పాడైపోయినాం. 3 విషయాలు ఎక్కువ పాడు చేస్తున్నాయి మనల్ని. సిపిఎఫ్ అంటాం, సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఏమిటి తెలుసా సిపిఎఫ్? క్రికెట్, పాలిటిక్స్, ఫిలిమ్స్. ఈ 3 మనల్ని పాడు చేస్తాం. క్రికెట్, పాలిటిక్స్, ఫిలిమ్స్, సినిమాలు. సినిమాలు అంటే ఇప్పుడు సెల్ ఫోన్ కూడా. దీన్ని